హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సన్ ఫుడ్ లాగ్స్. ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ తట్టె ఇడ్లీ మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ ఇడ్లీని చాలా సింపుల్ స్టెప్స్ తోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. మొదటగా 1 కప్పు పట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు మినపగుళ్ళు తీసుకున్నట్లయితే ఇడ్లీ చాలా వైట్గా హోటల్ స్టైల్లో కనిపిస్తాయి. వీటిని డస్ట్ పార్టికల్, శాండ్ పార్టికల్ ఏమీ లేకుండా ఇలా క్లీన్ వాటర్ వచ్చేంత వరకు శుభ్రం చేసుకొని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పుల ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది. ఆ రైస్ని 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ ఇడ్లీ కోసం ఖచ్చితంగా ఇడ్లీ రైస్నే తీసుకోవాలి. మెజర్ చేయడానికి ఏ కప్ అయితే తీసుకున్నామో దాంతో 1/4 కప్పు సగ్గుబియ్యం, అలాగే 1/2 కప్ అటుకులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకొని వీటిని నానబెట్టుకోవాలి. మీరు ఏ కప్ అయితే తీసుకుంటున్నారో ఆ కప్పుతోటి 1 కప్పు మినప్పప్పు, 2.5 కప్పుల ఇడ్లీ రైస్, అలాగే 1/4 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్ వచ్చేసి అటుకులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, వీటినన్నిటిని బాగా నానబెట్టుకున్న తర్వాత 5-6 గంటల తర్వాత రైస్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం రవ్వ, ఇడ్లీ రవ్వ వస్తుంది కదా, ఆ రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా తర్వాత మనము సగ్గుబియ్యము, అటుకులు, అలాగే మినప్పప్పుని కలిపి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది చెక్ చేసుకొని పోసుకోవాలి. నాకు మినప్పిండికి 1 కప్పు, అలాగే రైస్ పిండికి 1 కప్పు వాటర్ పట్టింది. మీరు బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసినట్లయితే మరీ లూజ్గా కాకుండా అలాగే టైట్గా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసుకుందాం. ఇలా కంబైన్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కు తగినట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా స్మూత్గా ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలి. ఓవర్ నైట్ లేదా 7 to 8 అవర్స్ వరకు ఫెర్మెంటేషన్ అనేది చేసుకోవాలి. మీరు చూసినట్లయితే బ్యాటర్ చక్కగా పొంగింది. దీనిని ఎక్కువ కలపకుండా జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి మనం ఇడ్లీ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ తట్టె ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఇడ్లీ మౌల్డ్ అనేవి దొరుకుతాయి అన్నమాట. నేను నార్మల్ ప్లేట్లోనే తయారు చేస్తున్నాను. ఇలా అరిటాకు పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది, అలాగే ఇడ్లీ అంటుకోకుండా వస్తుంది. మీరు ఒకవేళ అరిటాకు లేదనుకుంటే ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం స్టీమర్లో ఒక 15 నిమిషాల వరకు, ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, అలాగే 10 minutes లో ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకోవడమే. 10-15 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదా, ఇలా అంటుకుంటుందో లేదో చెక్ చేసుకొని ఒక 2-3 minutes పక్కన ఉంచేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా, చక్కగా అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు ఈ అరిటాకుని రిమూవ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ తట్టె ఇడ్లీ రెడీ అయిపోయింది. పొట్టు మినప్పప్పు బదులు మినపగుళ్ళు వాడారంటే హోటల్ స్టైల్లో వైట్గా కనిపిస్తుంది ఇడ్లీ. ఈ ఇడ్లీని వచ్చేసి పొడి నెయ్యితోటి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చికెన్ సూప్, మటన్ సూప్, మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్, అలాగే చట్నీలో కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ తట్టె ఇడ్లీ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.